దేశవ్యాప్తంగా విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో కేంద్రానికి డెడ్లైన్ విధించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇవాళ సాయంత్రం లోపు కేసులను ఉపసంహరించుకొని అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, అస్సాం, బెంగాల్ విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తోంది సీజేపీ. ఇక తమ డిమాండ్లను నెరవేరుస్తూ రాతపూర్వక హామీ ఇవ్వకుంటే మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై కేసులను ఎత్తేయాలని, అరెస్ట్ అయిన వారిని రిలీజ్ చేయాలని ఆదేశించింది. దీంతో బీహార్, అస్సాం, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. జైల్లో ఉన్న విద్యార్థులు, ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాయి. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మాత్రం నిరసనకారులకు పోలీసులు నోటీసుల పర్వం కొనసాగుతోంది.